Hello cuties, welcome back to my channel Java Bestie. Today we are going to learn an important concept in Java, class and object. Into the definition of the class, a class is a blueprint or template used to create objects. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం హౌస్ బిల్డ్ చేసే ముందు ప్లాన్ వేస్తాం. అంటే ఇన్ని రూమ్స్ ఉండాలి, ఇంత ఫర్నిచర్ ఉంటుంది, ఇన్ని థింగ్స్ ఆ హౌస్లో పెట్టాలి, ఇలా ప్లాన్ వేస్తాం కదా, దాన్ని క్లాస్ అంటారు. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ప్లాన్ ఈక్వల్ టు క్లాస్. అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ ద రియల్ థింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద క్లాస్. ఇప్పుడు నార్మల్గా ముందు చెప్పినట్టు ఫర్నిచర్ ఉంటుంది, థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పాం కదా. ఫర్నిచర్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ సోఫా, డైనింగ్ టేబుల్ ఎక్సెట్రా. ఇలాంటివన్నీ ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. ఆబ్జెక్ట్స్ ఈజ్ అ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఒక క్లాస్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా ఉండొచ్చు. లైక్ వన్ హౌస్లో మెనీ ఫర్నిచర్ ఉండొచ్చు. ద స్ట్రక్చర్ ఆఫ్ క్లాస్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ ఆల్సో మెథడ్స్. అందుకే ప్రీవియస్ టాపిక్స్ మెథడ్స్ కన్సిడర్ చేశాను. బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, లెట్ us అండర్స్టాండ్ దిస్. హియర్ క్లాస్ స్టూడెంట్, క్లాస్ నేమ్ ఈజ్ స్టూడెంట్ followed by int roll number string name. After that method void display, void followed by method name is a display. Inside a method system.out.println roll number. ఇక్కడ క్లాస్లో వేరియబుల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మెథడ్స్ ఉన్నాయి. సో క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ మెథడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్స్. ఓన్లీ మెథడ్ డిక్లేర్ అయింది బట్ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. దట్ మీన్స్ మెథడ్ని మనం కాల్ చేయలేదు. ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. క్లాస్ స్టూడెంట్ ఇన్ రోల్ నెంబర్ స్ట్రింగ్ నేమ్ అండ్ ఫాలోడ్ బై మెథడ్. ఇక్కడ వరకు ప్రీవియస్ ప్రోగ్రామ్లో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ తర్వాత ఆబ్జెక్ట్ క్రియేషన్ జరిగింది. ఇలా క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్. అంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్ని కాల్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ సేమ్ యాజ్ యూజువల్ క్లాస్ నేమ్ రాసేసి పెరాంథసిస్ పెడితే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని పైన క్లాస్లో ఉన్న వేరియబుల్స్కి వాల్యూస్ ఇవ్వచ్చు. లైక్ మనం ఆబ్జెక్ట్ S1 అనుకున్నాం కదా, S1 డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు యాజ్ యూజువల్ 10, 20 రోల్ నెంబర్ ఏదో అనుకుంటే అది ఫాలోడ్ బై పైన మనం స్ట్రింగ్ నేమ్ ఇచ్చాం. సో నేమ్ అనే దానికి కూడా వాల్యూ అసైన్ చేయాలి కదా. స్ట్రింగ్ నేమ్ అన్నాం కాబట్టి వాల్యూ ఆర్ వేరియబుల్స్ డబల్ కొటేషన్లో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ వరకు అయిపోయింది. అంటే మనం వేరియబుల్స్కి వాల్యూస్ ఇచ్చేసాం. బట్ మనం మెథడ్ని కాల్ చేయాలి కదా. మెథడ్ని మనం కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ ఫాలోడ్ బై మెథడ్ నేమ్.